కాబట్టి హైదరాబాద్కు కూడా మనుషులకు ఇబ్బంది రాకుండా ఉండాలి. 1 కోటి మంది పైగా ప్రజలు ఇక్కడ ఉంటున్నారు, ఒకరోజు తట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ కూడా అవసరం ఉంది, వాడండి అయ్యి చెప్పినారు వాళ్ళు. పాపం దానికి వాళ్ళని జైల్లో ఇస్తానే జైలేకపోవడమే తప్పు. ఓకే, ఇట్లా చాలామంది పోయారు, మాట్లాడిన వాళ్ళు, ఇలా జైల్లో పెడదాం అనుకున్న వాళ్ళు, పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు చాలామంది. ఓకే, నీకు ఆ చరిత్ర తెలియదు, అది వేరే విషయం. ఇక మా విషయం, మా రక్తం నరికి పొలాలలో చల్తా అన్నావు కదా. ఇవాళ తెలంగాణలో ఇంచులో కేసీఆర్ చెమట రక్తాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ స్వేచ్ఛావాయువు పీల్చుకుంటుందంటే, తెలంగాణ ఒక భౌగోళిక రాష్ట్రంగా ఏర్పడిందంటే ప్రతి ఇంచులో కేసీఆర్ చెమట ఉంది. కేసీఆర్ రక్తం చెమటగా మారే వచ్చింది, కొత్తగా ఏం లేదు. ఇవాళ ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. నిజమే, ఇవాళ నువ్వు మమ్మల్ని నరికి మా రక్తంతో పంటలు పండిస్తారంటే మేము సిద్ధంగానే ఉన్నాం. కేటీఆర్తో సహా, కేటీఆర్తో సహా మేమందరం సిద్ధంగానే ఉన్నాం. తెలంగాణ ప్రజలకు అదే అవసరమైతే, ఒకవేళ రక్తంతోనే పంటలు పండితే నువ్వు భావిస్తే, ఎందుకంటే 2001లో జై తెలంగాణ నినాదం మొదలుపెట్టి వచ్చినాడే ఉంటామా పోతామా ఏమవుతామో తెలియని స్థితిలో వచ్చినాం. కేసీఆర్ గారు ఆ మాట ఆనాడే చెప్పిండు, ఉంటామో ఊడుతామో ఏమవుతామో, బతుకుంటే మాత్రం తెలంగాణ తెచ్చిందనక వెనక్కిపోయేది లేదు. లక్ష్య సాధనలో వెనుదిరిగితే నన్ను రాళ్ళ తీసుకొని కొట్టండి అని చెప్పిన మొట్టమొదటి ఉద్యమకారుడు ప్రపంచ చరిత్రలో కేసీఆర్. నీకు తెలియదు, ఎందుకంటే ద్రోహుల చేతిలో ఆయుధంగా ఉన్నవాడివి నువ్వు. ద్రోహుల దారిలో తుపాకీ పట్టుకొని తీసుకొచ్చిన వాడివి నువ్వు. ఆనాటి మీ బుల్లెట్లకు, నీ చేతిలో ఉన్న తుపాకీల బుల్లెట్లకు అనేక మంది తెలంగాణ బిడ్డలు వాళ్ళ రక్తాన్ని ధారపోసినరు. అవసరమైతే మళ్ళొక్కసారి కూడా తెలంగాణ కొరకు రక్తం ధారపోయడానికి మేమెవరు వెనుకాడడం లేదు. కేసీఆర్ సైనికులం. మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇక నీ ప్రగల్భాలు, నీ ప్రేరాలపన ఆపు. అది నీ రాక్షస మనస్తత్వాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకోటి కాదు. మేము అనడం లేదా మాట తిరిగి, మేము అనం. నిజంగానే రాష్ట్ర డీజీపీ ప్రతిరోజు చూస్తాడు అనుకుంటా అన్ని వార్తలు, ప్రత్యేకించి ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు, ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడుతున్నాడని. చిన్న మాటలు, చీడ పురుగు అని రేవంత్ను అన్నందుకు, తెలంగాణలో పుట్టిన చీడ పురుగు అని రేవంత్ను ఎవరు పెట్టినందుకు సోషల్ మీడియాలో తీసుకుపోయి కేసు పెట్టి జైలు పెట్టించినావు డీజీపీ గారు. తెలంగాణ ద్రోహి అన్నందుకు తీసుకుపోయి కేసులో పెట్టించినావు. ఇవాళ ఈ మాట ఏందో చూడు, మరి దాని మీద కేసు పెడతావా సుమోటో చూడు. మీ పోలీస్ పంతనం తెలుస్తుంది. ఒక రాజకీయ విమర్శకే కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఎక్కడో చిన్న కింద సోషల్ మీడియా వర్కర్లు, మా కార్యకర్తల నుంచి మొదలు పెడితే మా ఎమ్మెల్యేల వరకు అందరి మీద కేసులు పెడుతున్నావు. స్వయంగా ముఖ్యమంత్రి కోసి రక్తం చల్లుతా అని మాట్లాడుతుంటే, సరే ముఖ్యమంత్రి డీజీపీ ఏనైనా పోని, మాకేం ఇబ్బంది లేదు, మాకేం భయం లేదు, మాకేం బాధ లేదు, మేము దానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళం. నిజమే, ఒకప్పుడు మీ సమైక్యంద్ర తూటాలతోని రక్తం బారిన ఈ నేలల్లో అగో గదే కన్నెపల్లి పంప్ హౌస్తోని కేసీఆర్ ఇంచు నీళ్లు బారిచ్చిండు, దాంతోనే సస్యశ్యామలం చేసిండు, దాంతోనే 3 కోట్ల టన్నుల పంట పండించిండు. అందులో ప్రతి గింజలో ఉంది కేసీఆర్ చెమట, కేసీఆర్ రక్తం.
సో మూర్ఖ ముఖ్యమంత్రి, నువ్వు తెలుసుకుంటే మంచిది. ఓకే, మేము అడిగింది ఏంది? మేము మళ్ళీ చెప్తున్నాం, ముఖ్యమంత్రి నిన్న మాట్లాడింది పూర్తి శుద్ధ అబద్ధాలు. ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నాడు అనే సంగతి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. నువ్వు ఉలిక్కిపడి 3 రోజుల్లోనే 2 సార్లు ప్రెస్ పెట్టి మాట్లాడిన వెంటనే అర్థమవుతుంది నువ్వు చేస్తుంది తప్పు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. నువ్వేదో అబద్ధాలు చెప్పి లేని సృష్టించి ప్రజల్ని ఇంకా ఏం మారుస్తాను అనుకుంటే నీ మూర్ఖత్వం క్లియర్గా అర్థమైపోయింది. కన్నెపల్లి పంపు దగ్గర ఇవాళకి కూడా 10 టీఎంసీల నీళ్లు పోతూనే ఉన్నాయి. అక్కడి నుంచి ఎత్తాల్సింది కేవలం 2 టీఎంసీలు. 2 టీఎంసీలు సునీళ్లకు అన్నారంకు తీసుకొస్తే ఎక్కడ ఏది కొట్టుకపోయేది లేదు. సుందిలలో అన్నారంలో కూడా 100 కొద్ది టీఎంసీలు నిల్వ చేసేది లేదు. కన్నెపల్లి పంపు నుంచి ఏదైతే 2 టీఎంసీలు లేపుతామో అవి చక్కగా అన్నారం దగ్గరికి వస్తాయి. అదే నీళ్లను మళ్ళీ పైకి లేపితే మళ్ళీ సుందిల నుంచి మళ్ళీ ఎల్లంపల్లి వరకు అవే 2 టీఎంసీలు వెళ్ళిపోతాయి. ఆడ నిలబడితే మహా